గుంటూరు జిల్లా తెనాలిలో ఆక్రమణలపై అధికారులు ఫోకస్ పెట్టారు. చాకలి చెరువు నుంచి లింగారావు సెంటర్ వరకు రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణ తొలగింపు మొదలుపెట్టారు. రోడ్డుపై 20 నుంచి 30 అడుగులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై సీరియస్ అయ్యారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. మొత్తము రోడ్ ఇది. మరి మీరంతా సగము రోడ్ అంతా మీరు ఆక్యుపై చేసుకున్నారు. గవర్నమెంట్ మరి పబ్లిక్ కోసం రోడ్ వేస్తే మీరు ఆక్యుపై చేసుకోవడం కూడా క్రైమ్ అవుతుంది. మీరు మర్యాదగా చెప్తున్నారు కదా, మీ ప్లేస్ అంతా పెట్టుకొని దరిద్రంగా ఉంటది. అర్థమైందా? గవర్నమెంట్ లెటర్ పెట్టి మేము జేసీబీలో మొత్తం పగలు కొట్టిస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే రోడ్ ఉంది, పబ్లిక్. చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు ఇది 1 వే, అంటే 4 సైడ్ రోడ్స్ ఉంటాయి. అయితే చాలా మంది ఈ వ్యాపారస్తులు సుమారు 20 నుంచి 30 అడుగుల వరకు రోడ్ మీద కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఎంత కన్స్ట్రక్షన్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కాదులే కానీ జస్ట్ వ్యాపారం కోసం తోపుడు పళ్ళు కానీ ఒక చిన్న చిన్న పాకాలు, అంటే చిన్న చిన్న సెంటర్స్ చేసుకున్నారు. ఇవి కరెక్ట్ కాదు. నాకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1, 2, 3 సార్లు చెప్పాము. పదే చెప్పడం వల్ల వాళ్ళు ఏదన్నా గుర్తించి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ మేము లెటర్ పెట్టి ఇదంతా ఎంకరేజ్మెంట్ చేసడానికి సిద్ధం చేసుకుంటున్నాము. కాబట్టి దయచేసి మన చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు 2 సైడ్లు, 2 వైపులా ఈ పెట్టినటువంటి షాపులని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం, అటు ఇటు కంజెస్టెడ్గా ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఏదన్నా పెద్ద వెహికల్స్ వచ్చినా రోడ్డుకు అడ్డం ఉంటున్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ నేను 4-5 సార్లు చెప్పాము. ఇక తర్వాత లెటర్ పెట్టి అది ఎంకరేజ్మెంట్ కూడా సిద్ధం చేసుకుంటాము. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా ఎవరు రోడ్డు మీద ఉండే ప్లేస్ని వాళ్ళు రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది.